తిరిగి ప్రభు ఏమడిగాడు? స్వస్థపడగోరుచున్నావా? 6వ వచనం. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడిగాను. దేవుని బిడ్డలారా, స్వస్థపడగోరుచున్నావా? అంత కమ్మటి పిలుపు మాట అంతకుముందు ఎప్పుడు కూడా ఆ మనిషి జీవితంలో వినవల. ఎందుకంటే బాగుంటే కదా, ఇప్పుడు బెల్లం ఉన్న చోట ఏగలన్నట్టుగా నువ్వు బాగుంటే అందరు నీ వాళ్ళు అవుతారు. నువ్వు బాగు తప్పితే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు, మొఖం సాటేస్తారు అంతే. ప్రతి దేవుని బిడ్డలారా, బెల్లం ఉన్న చోట ఏగలన్నట్టుగా ఉండి నాడు లోకం 38 ఏళ్ళ నుంచి ఒక్కడు కూడా పట్టించుకోలా, ఒక్కడు కూడా పరామర్శించలా, ఏ ఒక్కరు కూడా ఆదరించలా, సాయం చేయలా. అటువంటి దయనీయమైన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పట్ల ప్రభు కృప చూపించాడు. ఆమేన్. ప్రభు కృప చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశాడు. నీవు నీ పరుపెత్తుకొని నడువము అని చెప్పాడు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాడు. అంతవరకు బాగానే ఉంది. అక్కడ ఉన్నవాళ్ళు 38 ఏళ్ళ నుంచి ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ వ్యక్తి